బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్ ద్వారా భక్తులు సుమారుగా 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 4800 ఛార్జ్గా నిర్ణయించారు. ఇక అలాగే హన్మకొండ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి 35,999గా ఛార్జీలు నిర్ణయించినట్లుగా అధికారులు సమాచారం. తాడ్వాయి మండలం ఎలుబాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి. మేడారం జాతరకు వచ్చే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారుగా 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో వ్యక్తికి 4800 ఛార్జ్గా నిర్ణయించారు. అలాగే ఇక హన్మకొండ నుంచి మేడారం వరకు రానుపోను ప్రయాణానికి 35,999గా ఛార్జీలు నిర్ణయించినట్లు అధికారుల సమాచారం. తాడ్వాయి మండలం ఎలుబాక ప్రాంతం నుంచి మేడారం పరిసరాలను ఏరియల్ వ్యూలో వీక్షించేలా హెలికాప్టర్ సేవలు అందించనున్నారు. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు హెలికాప్టర్ రైడ్స్ అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఈ సేవలు మరింత ఆకర్షణగా నిలవనున్నాయి.